కృష్ణా జాతర దృష్ట్యా కృష్ణా బ్రిడ్జి మరమ్మతు పనులు వాయిదా. గత వారం రోజుల కిందట కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ప్రవహిస్తున్న కృష్ణానదిపై ఉన్న వంతెన మరమ్మతులో భాగంగా జనవరి 10 నుండి వంతెనపై రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే. అయితే నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల కేంద్రంలోని శ్రీ గురు క్షీరలింగేశ్వర స్వామి జాతర సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని కృష్ణ వంతెన మరమ్మత్తు పనులను కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని ఆలయ కమిటీ సభ్యులు మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరిని, అటు రైచూరు ఎమ్మెల్యే బసవగౌడను కోరగా సానుకూలంగా స్పందించిన రైచూరు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దద్దల్ సాహెబ్తో మాట్లాడి వంతెన మరమ్మత్తు పనులను 16వ తేదీకి వాయిదా వేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మక్తల్ రైచూరు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. తారీఖు బంద్ ఉందని బ్రిడ్జ్ బంద్ ఉందని అందరు జనాలకు తెలిసిపోయింది. డిస్టిక్ కృష్ణా మండలము కృష్ణా జాతర కోసము మా కర్ణాటక ఎమ్మెల్యేకి పోయి కమిటీ వాళ్ళని కలిసినాము. ఆయన అక్కడ డిస్టిక్ ఆయనకు మాట్లాడిండు. డీసీ వరకు మాట్లాడి మాకు 15 నుండి 16 వరకు కలెక్టర్ గారి దగ్గర మనకు రైచూరు ఎమ్మెల్యే కర్ణాటక ఎమ్మెల్యే మాకు హామీ ఇచ్చారు. ఏం కాదు 15 దగ్గర బంద్ పెడతామని చెప్పారు. కమిటీ తరఫున ఉంటే పోయినా అందరు కమిటీ వాళ్ళు పోయినాము. అందరు అడిగినాము, మాకు సహకారం ఇచ్చిండు. ఇక్కడ మక్తల్ ఎమ్మెల్యే కానీ ఆయన ఎమ్మెల్యే మాట్లాడుకుని ఇచ్చినట్లు మాకు సమాచారం. మాకు ఆయన ఇదనుకో ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాం.